ఏపీలో లోకల్ వార్ కు కసరత్తు దాదాపు కొలికొచ్చింది. రిజర్వేషన్ల లెక్క తేలడంతో ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది. 1-2 నెలల్లోనే లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి చేయాలన్న వ్యూహంతో ప్రభుత్వం ఉంది. మరి ముందు ఏ ఎన్నిక? పల్లెపోరా, పట్టణ పోరా? ఇంతకు ప్రత్యక్ష ఎన్నికల పోరు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక్క అడుగు వేస్తూ ముందుకు వెళ్తోంది. స్థానిక సంస్థలకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ వరుసగా ఉత్తర్వులు జారీ చేస్తోంది. ముందు మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం నిన్న పంచాయతీల్లో రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జీవో నెంబర్ 105 ఇచ్చింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో బీసీలకు 33.33% రిజర్వేషన్లు కల్పించిన కూటమి సర్కార్ గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల్లో 34% రిజర్వేషన్లు బీసీలకు వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చినట్లయింది. వాస్తవానికి ఏపీలో గ్రామ పంచాయతీల పదవీ కాలం ఏప్రిల్లోనే ముగిసింది. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉంది. ఇటు మండల, జిల్లా పరిషత్ల పదవీ కాలం వచ్చే నెలాఖరుతో ముగుస్తుంది. 16వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థలకు నిధులు రావాలంటే పాలనాపరమైన ప్రక్రియ పూర్తి చేయాలి. అంటే ఈ ఎన్నికలు పూర్తయితేనే 16వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి అందుతాయి. అందుకే ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలను 1-2 నెలల్లో పూర్తి చేసే వ్యూహంతో సర్కారు ముందుకు వెళ్తోంది. సీఎం చంద్రబాబు బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటుతారన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి చెప్పారంటే 100 సార్లు చెప్పినట్టే. 34% బీసీలకి టికెట్లు ఇస్తానని ఎప్పుడైతే ప్రకటించారో కంపల్సరీ రేపు జిల్లా పరిషత్తులు కానీ, మేయర్లు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, అలా కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ మొత్తం కూడా 34% అమల్లోకి వస్తుంది. అలాగే లోకేష్ బాబు గారు చెప్పారు 50% మహిళా ఇదని. ఇవన్నీ కూడా తప్పకుండా తండ్రి కొడుకులు మాట తప్పరు, మడం తిప్పరు. మాకొకటే, మాకు ముఖ్యమంత్రి పదవులు వద్దు, మాకు ముఖ్యమంత్రి పదవి కోరుకోం. మేము మా బీసీలో వర్గాలకి ఎవరైతే బాగు చేస్తారో ఆ నాయకుడిని మేము కోరుకుంటాం. మరోవైపు మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే బిల్లుకు మొన్న అసెంబ్లీలో ఆమోదం తెలపగా నిన్న మండలిలోనూ ఆమోదం లభించింది. ఈ ప్రత్యక్ష ఎన్నికల విధానంతో స్థానిక రాజకీయాల్లో కీలక మార్పులు రానున్నాయి. ఇకపై మేయర్ ని ప్రజలే నేరుగా ఎన్నుకుంటారు. గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ లాంటి పెద్ద కార్పొరేషన్లను చూస్తే ఒక కార్పొరేషన్ పరిధిలోనే 4-5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అందుకే ఇక్కడ మేయర్ ఎన్నిక అంటే ఒక రకంగా మినీ అసెంబ్లీ ఎన్నికే. ఈ స్థాయిలో జరిగే ప్రత్యక్ష పోరులో అభ్యర్థి ఎంపిక అన్నది అన్ని పార్టీలకు సవాల్గా మారనుంది. పార్టీ బలంతో పాటు అభ్యర్థి ఇమేజ్, ప్రజల్లో ఉన్న పట్టు, వ్యక్తిగత ఓటు బ్యాంక్ గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్రత్యక్ష ఎన్నికలతో క్యాంపు రాజకీయాలకు కూడా చిక్ పడుతోంది. ఇప్పటి వరకు పరోక్ష ఎన్నికల్లో కార్పొరేటర్లే కింగ్ మేకర్లు, పరోక్ష ఎన్నికల్లో కార్పొరేటర్లే కీలకం కావడంతో ఎన్నికల తర్వాత క్యాంపులు, బేరసారాలు, మద్దతు కూడగట్టే రాజకీయాలకు అవకాశం ఉంటుంది. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్ను ప్రజలే అనుకుంటారు. అందుకే ఎన్నికల తర్వాత కార్పొరేటర్లను కూడగట్టి మేయర్ కుర్చీ దక్కించుకునే రాజకీయాలకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి రిజర్వేషన్ల లెక్క తేలింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. అయితే పల్లె పోరా, పట్టణ పోరా అన్నది సస్పెన్స్ గా ఉంది.